అందరికీ నమస్తే అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. సో ఈయన మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 కేసులు నమోదయ్యాయి. గతంలోనే కేసులు ఉండేవి, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 కేసులు ఉన్నాయి. అందులో ఒకటి మెయిన్ క్వాడ్జ్ అక్రమ మైనింగ్ కేసు, రెండోదేమో పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ చేసి ఉన్నారనే కేసు. సో ఇట్లా ఈ 3 కేసులు కూడా నాన్ అవైలబుల్ సెక్షన్లో, సీరియస్ సెక్షన్లో. ఈయన 2 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. పోలీసులకు కంటపడకుండా దాదాపుగా 2 నెలల నుంచి కూడా రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఆయన బయట తిరుగుతూనే తన న్యాయవాదుల ద్వారా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. హైకోర్టు ఇవ్వాల, ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాల, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆయన పరారీలో ఉంటేనే తన న్యాయవాదుల ద్వారా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు కూడా తలంటింది, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. సో దాంతో ఆయనకు ముందస్తు బెయిల్ పొందడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిందే, న్యాయ విచారణ, కోర్టు విచారణ ఎదుర్కోవాల్సిందే, న్యాయస్థానం ముందు లొంగిపోవాల్సిందే, మరో ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఆయన దాదాపుగా 2 నెలలు బయట ఉన్నారు అంటే వ్యవస్థను మేనేజ్ చేయకుండా అది సాధ్యమా? కొంతమంది చెప్పారు ఆయన అప్పుడప్పుడు బయట ఉన్నారని చెప్పినప్పటికీ అప్పుడప్పుడు నెల్లూరులో పెళ్ళిళ్ళకు దానికి వచ్చి వెళ్తుంటారు, తన కార్యకర్తలను వాళ్ళని కలిసి వెళ్తుంటారని అప్పుడప్పుడు కొంతమంది చెప్పారనమాట. అంటే మేబీ ఏ పోలీసులను ఎవరినో ఆయన మేనేజ్ చేసుకుంటున్నారు. మీరు రికార్డుల్లో పరారైనట్టు రాసుకోండి, కానీ నేను లోపాయికారిగా నా పనిలో నేను ఉంటానని చెప్పి ఏదో తులమో పొలమో ఇచ్చుకుంటే అన్నీ సాధ్యమే కదా. మేబీ అది ఏ స్థాయిలో ఎలా మేనేజ్ చేశారో, ఎలా మెయింటైన్ చేశారో తెలియదు. కానీ ఆయన వారానికి 1-2 సార్లు తన నియోజకవర్గానికో తన నెల్లూరుకో వచ్చే వెళ్తుంటారు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు ఆయన సన్నిహితులు. సో అలా ఇప్పుడు 2 నెలలు అయిపోయింది. సో ఇప్పుడు పోలీసుల మీద ఒత్తిడి ఉంది. ఎందుకంటే 1-2 నెలలుగా ఒక వ్యక్తి, నేరారోపణలో ఉన్న వ్యక్తి, కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి తప్పించుకొని తిరగడం ఏంటి? పోలీసులు చేతకాంతనమా? పోలీసులకు కనిపించకపోవడం ఏంటి? పోలీసులు పట్టుకోలేకపోవడం ఏంటి? ఏమంటే పోలీసులు తలుచుకుంటే ఎంత అండి? అతను వాడుతున్న మొబైల్ ఐఎంఐ నెంబరు, దానిలో ఏదైనా సిమ్ వేసినా, లేదా అతని సన్నిహితులు, అతని పిఏ కావచ్చు, అతని దగ్గర పనిచేసే డ్రైవర్ కావచ్చు, అతని దగ్గర గతంలో పనిచేసిన వ్యక్తులు కావచ్చు, అతని సన్నిహితులు, అతని కాల్ రికార్డ్స్ చూసి, అతను ఎక్కువగా ఎవరెవరితో మాట్లాడుతున్నాడో చూసి ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ తెప్పిస్తే అయిపోద్ది కదా. నిజంగా పోలీసులు తలుచుకుంటే అసాధ్యమేమీ కాదు, పట్టుకుంటారు. 24 గంటల్లో పట్టుకుంటారు ఎక్కడున్నా సరే. కానీ పోలీసులు అంత సీరియస్ తీసుకోవాలి. ఎందుకు మాకెందుకు దురద చూద్దామని. కానీ ఇప్పుడు 2 కోర్టులు అతను బెయిల్ నిరాకరించాయి కాబట్టి ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ పెద్దల ద్వారా కూడా, ఉన్నతాధికారుల దగ్గర నుంచి కూడా పోలీసుల మీద ప్రెజర్ వచ్చింది. మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఇన్నాళ్ళు ముందస్తు బెయిల్ వస్తుందేమోలే, అతను సేఫ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు బెయిల్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడున్నా పట్టుకొని తీసుకురావాల్సిందే. సో పోలీసులకి అరెస్ట్ చేసేంత వరకు ఎందుకు, తనే ఏ న్యాయమూర్తి ద్వారానో నేరుగా న్యాయస్థానంలో లొంగిపోతే సరిపోద్ది కదా అనేటట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారంట. మేబీ ఈ 2-3 రోజుల్లో ఎనీ టైం ఏదో ఒక కోర్టులో లొంగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అతను లొంగిపోయిన తర్వాత ఈ బెయిల్ వ్యవహారాలు అవి ఇవి బోల్డ్ ఉంటాయి అన్నమాట. సో నిజానికి ఒక మంత్రి స్థాయిలో పనిచేసి 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పరువు పోగొట్టుకొని పారిపోవాల్సిన పరిస్థితికి తెచ్చుకున్నందుకు వైసీపీలో చాలామంది నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. అందులోకి ఒక మంత్రి స్థాయిలో పనిచేస్తూ చట్టాన్ని ఎదుర్కోకుండా ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఏం చెప్తాడు? న్యాయస్థానాన్ని గౌరవిస్తానని చెప్తాడా, చట్టాన్ని గౌరవిస్తానని చెప్తాడా? చట్టాన్ని గౌరవిస్తాను అని చెప్పిన వ్యక్తి అయితే ఎందుకు పారిపోతాడు? న్యాయస్థానాన్ని గౌరవిస్తాను అని చెప్పిన మాట అయితే ఎందుకు పారిపోతాడు? సో చట్టాలన్నా న్యాయస్థానాలన్నా లెక్కలేదు. ఏమనంటే కక్ష సాధింపు అని మాటలు చెప్పడానికి మాత్రం సరిపోతారు అంతే.